నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మరోసారి తన మానవత్వాన్ని చూపారు. అధికార దర్పం కంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఆమెకు అలవాటుగా మారింది. రోడ్డుపై ప్రమాదానికి గురై నిస్సహాయక స్థితిలో పడి ఉన్న వృద్ధుని లేపి సపర్యాలు చేశారు. తన కాన్వాయ్లోని వాహనంలోకి ఎక్కించి సమీప హాస్పిటల్కి తరలించారు. ఈ దృశ్యాన్ని చూసిన వాహనదారులు, పాదచారులు మంత్రి సవిత మానవత్వాన్ని కొనియాడారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి మంత్రి సవిత బయలుదేరారు. క్యాంప్ కార్యాలయం సమీపంలోకి రాగానే విజయవాడ టు గుంటూరు హైవేపై వడ్డేశ్వరం వైపు ద్విచక్ర వాహనంపై వృద్ధుడు వెళ్తున్నాడు. తీవ్ర అనారోగ్యంతో వృద్ధుడు వెళ్తున్న వాహనంపై నుంచి రోడ్డు మీదకి పడిపోగా అదే సమయంలో అటుగా వెళుతున్న మంత్రి సవిత తన కాన్వాయ్ ను ఆపి వృద్ధుడికి నీరు తాగించి సపర్యాలు చేశారు. 108 వాహనం వచ్చే వరకు ఆగకుండా కొద్దిగా తేరుకున్న వృద్ధుడిని తన ఎస్కాట్ వాహనంలో సమీపంలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. హైవేపై ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎటువంటి అధికార దర్పం చూపకుండా మంత్రి సవిత స్పందించిన తీరు చూసి వాహనదారులు, పాదచారులు కొనియాడారు. గతంలోనూ ఇదే రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ మంత్రి సవిత స్పందించిన తీరును గుర్తు చేస్తూ ప్రశంసలు కురిపించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.